నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 18 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ సిపి కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మల్ జిల్లా బైన్సా ఎస్ఐగా ఉన్న మహమ్మద్ షరీఫ్ ను 1వ టౌన్ కు, ఎస్ఐ డి రమేష్ ను 6వ టౌన్ ఎస్హెచ్ఓగా, డిస్పల్లి పోలీస్ స్టేషన్ లో 2వ ఎస్ఐగా పనిచేసిన మనోజ్ కుమార్ ను ఇందర్వాయ్ ఎస్హెచ్ఓగా బదిలీ చేశారు. ఇందర్వాయ్ ఎస్హెచ్ఓగా పనిచేస్తూ సస్పెన్షన్ లో ఉన్న మహేష్ విఆర్ కు అటాచ్ చేశారు. ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచారు. ఆమెను కస్టడీకి ఇవ్వాలని కోర్టు పిటిషన్ వేశారు. ఇప్పటికే రిమాండ్ డైరీని సిద్ధం చేశారు. కాగా మద్యం కేసులో ఆమెను నిన్న హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు ఢిల్లీకి తరలించారు. రాత్రి ఈడీ కార్యాలయంలో ప్రత్యేక సెల్లో ఉంచి వైద్య పరీక్షలు చేయించారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్ లో ప్రజాస్వామ్యం పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ప్రజలకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఎంత అవసరమని అన్నారు. కుల మతాలకు అతీతంగా వీటిని ప్రతి ఒక్కరూ కాపాడాలన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చట్ట విరుద్ధంగా రాజకీయ కుట్రలో భాగంగానే జరిగిందని మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాచేటి గోవర్ధన్ ఆరోపించారు. అరెస్టు చేయబోమంటూ సుప్రీంకోర్టుకు చెప్పిన ఈడీ మాట తప్పారంటూ మండిపడ్డారన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఎదుర్కోలేక బీజేపీ ఈడీని పంపి అక్రమ అరెస్టులకు పాల్పడటానికి ప్రజలు గమనిస్తున్నారన్నారు. జాతీయ పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్ లోనే ప్రారంభమవుతుందని ఎంపీ అరవింద్ అన్నారు. శుక్రవారం మండలంలోని చౌట్పల్లిలో నిర్వహించిన బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పసుపుకు మద్దతు ధర రోజు రోజుకు పెరుగుతుందని, పసుపు రైతులు సంతోషం వ్యక్తం చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ స్పందించారు. కవిత అరెస్టుకు బీజేపీకి ఏం సంబంధం లేదన్నారు. చెల్లి లిక్కర్ స్కామ్ చేయకుండా కేటీఆర్ ఆపాల్సిందన్నారు. బీజేపీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిందని బీజేపీని బద్నాం చేయడం మానుకోమని హెచ్చరించారు. సోమవారం జగిత్యాలలో జరిగే మోదీ సభను విజయవంతం చేయాలన్నారు. నిజామాబాద్ జిల్లాలోని సినిమా థియేటర్ల యాజమాన్యులు ఏ సర్టిఫికేట్ సినిమాలకు మైనర్లకు అనుమతించొద్దని సిపి కమిషనర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో అనుమతి లేకుండా డ్రోన్ వాడడం నిషేధమన్నారు.